అడిగింది రొట్టె అయితే ఇచ్చింది రాయి అన్నట్టున్నది కదా కొంతమంది పోస్ట్ మాస్టర్ల కథ. ప్రైవేట్ కొరియర్ డెలివరీ వాళ్ళు టైం టు టైం కొరియర్లు డెలివరీ చేస్తుంటే లక్షలు వేల రూపాయల జీతం తీసుకునే కొందరు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ మొద్దులు మోస్తుర్రో మరి. జనాల పేరు మీద వచ్చిన ఉత్తరాలను ఇచ్చేటందుకు మస్తు బరువైతుంది వాళ్ళకు. ఆడ ఈడని కాదు, చాలా జాగల్లా గాసొంటోళ్ళే మోపేర్రు. 10th 500 మార్కులు వచ్చినాయి. మంచిగా ఉన్నూరులోనే పోస్ట్ మాస్టర్ నౌకరు సంపాదించుకొని కొందరు పోస్ట్ మాస్టర్లు ఎలుగబెడుతున్న కథ ఎట్లున్నదో చూడురిగా. 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఆపినావు? 2 సంవత్సరాల నీ దగ్గర ఉంచుకునే అధికారం ఉందా నీకు? ఇన్నరా ఏడాది 2 ఏళ్ల నుంచి వచ్చిన ఆధార్ కార్డుల పోస్టులను కూడా అసలే జనాలకి ఇవ్వలేదట. 2 సంవత్సరాలు నీ దగ్గర ఉంచుకునే అధికారం ఉందా నీకు? చెప్పు. ఎందుకు లేదు? నిలదీస్తుంటే అగో నీళ్లు నవ్వులుతున్నాడు. కుయ్యి లేదు, కాయి లేదు. అంటే 2 సంవత్సరాల నుంచి కుదరట్లేదు నీకు? 2 సంవత్సరాల నుంచి నువ్వు బ్రాంచ్కి రావట్లేదు. వాళ్ళందరూ అట్లా అడుగుతుంటే గోడకు కొట్టిన పిడక లెక్క అట్లనే చూస్తున్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడతలేడు. 2-3 ఏళ్ల సంది లెటర్ లేకుండా ఏ మొద్దులు మోస్తున్నావు అంటే నోరు పడిపోయినట్టే మూసుకున్నాడు. ఇంటి పక్కన వాళ్ళు తెలియదా? ఇంటి పక్కన వాడు తెలియదు నీకు? అట్లున్నది ఈ సిపాయి ముచ్చట. అడిగితే చిరాకు, అడగకపోతే పరాక్ అన్నట్టు. అరే ఆడ చూస్తేనేమో లెటర్లు పంపినామని మీదికెళ్ళి చెప్తున్నారు, ఈడ చూస్తేనేమో పోస్ట్ మాస్టర్ని అడిగితే లెటర్లు రాలేదంటున్నాడు. ఏంది కథ అని అనుమానం వచ్చి పోస్ట్ మాస్టర్ ఇంట్లోకి పోయి చెకింగ్ చేస్తే బయట పడ్డ బండారం ఇది. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, కోర్టుల నోటీసులు, ఉద్యోగాల కాల్ లెటర్లు ఒక్కటేంది. వచ్చిన లెటర్లన్నీ వచ్చినట్టే ఇంట్లో పడేసి చేత కుప్ప తయారు చేసిండు శశాంక్ అనే పోస్ట్ మాస్టరు. ఈ పోరని నిర్లక్ష్యం చేయంగా మేము మస్తు లాస్ అయినాం అనుకుంటా పెద్ద పోస్ట్ ఆఫీస్లో ఫిర్యాదు అయ్యారు. ఉన్నూరులో సెంట్రల్ గవర్నమెంట్ నౌకరు, మనల్ని ఎవర్రా అడిగేది అన్నట్టున్నది ఈయన ముచ్చట చూస్తుంటే. ఉత్తరాలు వంచే నౌకరు చేసుకుంటే అవి వంచ చేత కానప్పుడు రాజీనామా పెట్టి ఏదైనా చేసుకోవాలి. అంతేగాని మంది పంత నవిలి ఇట్లా పాల్తు పని చేసుడేంది అని జనం అంతా మస్తు గరం అయ్యారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం ఆస్పాక కాడ అయింది ముచ్చట.